హలో అందరికీ. లాస్ట్ వీక్ కొంచెం వర్క్ ఉండి నేను హైలాండ్ రిసార్ట్స్కి వచ్చాను. ఇది గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉందన్నమాట. బోత్ సైడ్ నుంచి వచ్చి సేమ్ డిస్టెన్స్ వస్తుంది. నాకు తెలిసి 17 km అలా ఉంటుందన్నమాట. కరెక్ట్ అడ్రస్ వచ్చేమో చినకాకని, గుంటూరు డిస్టిక్ అనమాట. నేను విజయనగరం నుండి అయితే బయలుదేరాను. నైట్ 9 o'clock ఇక్కడ బస్ తీసుకుంటే మార్నింగ్ 6 o'clockకి మంగళగిరి హైవేలో దించేశాడు. హైవే క్రాస్ చేస్తే అక్కడ ఒక వే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్ వచ్చేసాము. ఒక 5 minutes అలా పడుతుంది డిస్టెన్స్. అంటే వాకబుల్ డిస్టెన్స్లా అనిపిస్తుంది, కాకపోతే కొంచెం దూరం అనమాట నడుచుకుని రావాలంటే. అదే ట్రైన్కి అయితే మాత్రం మనం రైల్వే స్టేషన్లో దిగాలి మంగళగిరి. అక్కడి నుంచి ఏదైనా తీసుకొని రావాలన్నమాట. మనం ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంటాం కాబట్టి రిసెప్షన్కి వెళ్తే మనకు ఒక కార్డ్ అంటే రూమ్ నెంబర్ ఇస్తారు. అవి తీసుకుని అయితే నేను అలా లోపలికి వచ్చేసాను. ఇక్కడ చూసారా, ఇండివిజువల్ విల్లాలో 4 rooms ఉంటాయి అన్నమాట. పైన ఒక 2 rooms ఉంటాయి అండ్ డౌన్ స్టే 2 rooms ఉంటాయి. అండ్ నేమ్స్ కూడా ఒక్కొక్క దానికి సెపరేట్ నేమ్స్ ఇస్తారనమాట. ఇక్కడ చూసారు ఇలా హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఇంకా మీరు ముందుకి చూస్తే ఒక్కొక్క ప్లేట్ అనేది హ్యాంగ్ చేసి పెడతారు. అండ్ అక్కడ డెకరేషన్ చూసారా, ఫ్లవర్స్తో చేసింది. ఎవరో హల్దీ సెలబ్రేట్ చేసుకున్నట్లున్నారు. చూసారా, దీనికి సెపరేట్ రూమ్ ఉంది. ఇక్కడైతే క్లైమేట్ వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బాగుంది. డివోషనల్ సాంగ్స్ అలా ప్లే చేస్తూనే ఉన్నారనమాట. తర్వాత బర్డ్స్ వాయిస్ అంతా చాలా బాగుంది. దీనికి ఎదురుగా వచ్చి మా రూమ్ అనమాట. నాకు ఇచ్చింది 209 ఈ రూమ్ వచ్చి మా నేమ్ ప్లేట్. తర్వాత ఇది వాళ్ళు ఇచ్చిన కార్డు. నేను తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయాను. తర్వాత ఇంటీరియర్ చూడండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రిసార్ట్స్కి రావటం. బయట హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక టీవీ, ఏసీతో పాటు మినీ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్లీ ఒక ఫోటో అయితే నేను అప్లోడ్ చేశాను, అది చూడండి. అదైతే ఇక్కడ బాల్కనీలో తీసుకున్న ఫోటోని. చాలా బాగుంది. మార్నింగ్ టైం అయితే వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అది కూడా ఒకసారి చూపించాను చూడండి. ఇలా కవర్ చేసి పెట్టారనమాట. తర్వాత రూమ్ ప్రైసెస్ వచ్చేసి స్టార్టింగ్ 6,000 ఉంది, 6,000 ఉంది, 8,000 కూడా ఉంది. ఫ్యామిలీతో మనం 2 days స్టే చేయాలనుకుంటే 20+ అవుతుంది అనమాట. వాటర్ ఫాల్స్ అయితే ఈ రిసార్ట్స్ పక్కన ఉంటాయి. అదేమో 9 to 6 అనుకుంటా, లేదు 10 to 6 PM ఓపెన్లో ఉంటుంది. బట్ నాకైతే వెళ్ళటానికి అవ్వలేదు. అప్పట్లో ఇదేమో అగ్రిగోల్డ్ ఆఫీస్గా ఉండేదంట. తర్వాత ఏమో గవర్నమెంట్ దీన్ని హైలాండ్ రిసార్ట్స్గా డెవలప్ చేశారు. కొంచెం ఈవినింగ్ టైం అలా ఆడుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక వాక్ ఇచ్చాను అలాగా. తర్వాత డిన్నర్ చేసి పడుకుని పోయాను అనమాట. నేనున్న ఈ 2 days అయితే నాకు ఫుడ్ వచ్చేసి మార్నింగ్ ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ అయితే నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఐస్ క్రీమ్ అవన్నీ బాగుంది ఫుడ్ కూడా.